బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, పండగకు వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్ 1 వీక్ నేను లేను. ఈరోజు రాగానే అందరం కలుద్దామని విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు 3 డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు. ఏదైనా ఒక్క సినిమా తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము, ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టచ్చు అని. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ జాన్కి 3 సినిమాలు రిలీజు, బట్ 3 సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం. దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది, ఛాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి. ప్రొడ్యూసర్స్కి, ఆ సినిమాకి, హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేమందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి, వివేక్ అండ్ రవితేజ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనకకి వెళ్ళడం వల్ల 3 పెద్ద సినిమాలు, అలాగే హనుమాన్ 4వ సినిమాకి వస్తుంది. 4 సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది, అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఒక సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి, స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు ఛాంబర్ అడిగినందుకు, కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఒక మంచి పరిణామం. ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి, అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు. ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ 4 ఫిలిమ్స్ మహేష్ గారిది, అలాగే వెంకటేష్ గారు, నాగార్జున గారు అండ్ హనుమాన్. వీటికి సంబంధించి ఫర్దర్గా సార్ట్అవుట్ అవుతూ ఉంటాయి. అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి, పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే, నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు, సార్ పెద్ద సినిమా ఏంటి, చిన్న సినిమా ఏంటి అంటే, పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా. అది చిన్నది కానీ హీరో ఉండని, హీరో లేకపోని. అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు, వారికి వెళ్తాయి. తర్వాత హనుమాన్ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి, ఛాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది సార్ట్అవుట్ అవుతుంది. ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్. టేకాఫ్ మీ దగ్గర నుంచే, ఎండ్ మీ నుంచే చేస్తుంది. అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్, మేము ఎంత రన్నింగ్లో ఉన్నా, ఈరోజు మీకు తెలుసు సడన్గా ఈ ప్రోగ్రాం కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్నీ, నేను లాస్ట్ 1 వీక్ లేను. వచ్చిన సమయాన్ని దీనికి 4 o'clock వచ్చి ఒక 1 hour కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం. అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం. దీన్ని ఆల్ మీడియా, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికీ మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి. తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది. మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు, 0.1% కూడా మీకు లాభం లేదు. కానీ రాసే వాళ్ళ గురించి చెప్పారు. అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని. మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్ అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇతర క్యాస్ట్ గురించి చెప్పాలంటే
అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ప్లీజ్ మీరందరూ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, వరలక్ష్మి శరత్ కుమార్. ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను. ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది. ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంది, ఏంట్రా బాబు అని చెప్పేసి, అంత పవర్ఫుల్గా చేస్తుంది. ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒక కొత్త జోనర్లో కొత్తగా ఉంటుంది. అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి. సో అదే అన్నాను, చెన్నైలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా వరలక్ష్మి అంటే ఇక్కడే ఉన్నాండి, ఇక్కడే ఉన్నామా, నీకు బోల్డ్ అవకాశాలు వస్తాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీని హక్కు చేర్చుకుంటుంది, పైగా తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్. అలాగే విలన్గా చేసినటువంటి వినయ్ చాలా వెరీ పవర్ఫుల్గా చేస్తారు. వినయ్ ప్లీజ్ 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 స్టే స్టే స్టే. Vinay, wonderful. You look damn good, like a Hollywood. You look like a Hollywood villain, and you have your own mark, and you will have your own market here. Definitely, all the very best. And ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అందరికి చెప్తాను. అండ్ నిరంజన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు పరిచయం చేసిన ఎవరో తెలుసా? మా సినిమా షూటింగ్లో. ఎనీ గెసెస్? అంటే భయం లేదు, లెక్క మారుతున్నా నా కొడకల్లారా. ఇలా చాలా పెట్టాడు సినిమాలో, అక్కడక్కడ పంచులు. ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. షర్ట్ వేసుకున్న ప్రతి వాడు కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందే ఒకసారి చూసుకొని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుతున్నా కొడక. అయ్యో 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 అవి అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు లెక్క మారుద్ది. అన్నీ మన మనిషికే. చంటితో లెక్క మారిందా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఓపిక్గా ఉన్నారు. అది చాలమ్మా, నాకు పారిపోలేదు కదా, అది చాలు నాకు. చూడు అక్కడ అలా ఉన్నారు, అక్కడ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్ చెప్పినప్పుడు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ ది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ January 13th ఈ సినిమా వస్తుంది. చెప్పమ్మా. మా డైరెక్టర్ అందరి పేర్లు చెప్పాడు, కానీ మా ఫేవరెట్ పాప సారా పాప గురించి మెన్షన్ చేయలేదు. నేను మెన్షన్ చేస్తాను. హీరో ఈ సినిమాకి సారా పాపే. She's done an outstanding job and you'll love her acting and she's just amazing in this film. Okay? So, ఇంకేంటి చెప్పండి. అందరు బాగున్నారు కదా? న్యూ ఇయర్ వచ్చింది, అందరు రెజల్యూషన్స్ అందరు తీసుకుని ఉంటారు. ఇది చేయాలి అది చేయాలి అని. అందరు బాగుండాలి, హెల్త్లు చూసుకోండి. కొన్ని చెప్తాను, ప్రేమించాలి, అందరిని ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను మొన్న చెప్పాను, నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మా. సో ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఈ మధ్య లైఫ్ మాత్రం చాలా సీరియస్ తీసుకోవద్దు. ఓకే? అందరికీ అన్నీ వస్తాయి, ఇస్తారు. ఆయన మంచివాడు దేవుడు, ఎందుకంటే ఐ లవ్ గాడ్, రైట్? బేసిక్లీ ఈజ్ వెరీ గుడ్, ఈజ్ అ గుడ్ గాడ్. అందరికీ అవసరమైనప్పుడు అన్నీ మంచి చేస్తాడు. మీరందరూ హ్యాపీగా ఉండాలి. మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం ఉండమ్మా, ఉండండి. సో నేను విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి.